సో రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా చేయటం ఎంతవరకు ఈ సినిమాకి అడ్వాంటేజ్? ఈ సినిమాకనే కదండి, నేను డైరెక్టర్గా మారడానికి కూడా చాలా హెల్ప్ అయింది నాకు. ఎందుకంటే ప్రతిసారి నేను అంటే 2013లోనే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి సబ్జెక్ట్ చెప్పాను, వాళ్ళకంతా నచ్చింది. లాస్ట్ ఇంకా రేపు బడ్జెట్ కన్ఫర్మ్ చేస్తామనుకున్న స్టేజ్లో నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదమ్మా, నువ్వు యాక్టర్గా బాగానే చేసావు ఇన్ని రోజుల వరకు, కానీ ఒక డైరెక్టర్గా హ్యాండిల్ చేయగలుగుతావా అనేది మా వాళ్ళకి క్వశ్చన్ అని అక్కడ ఆగింది ప్రాజెక్ట్. 2013లోనే డైరెక్టర్ అవ్వాల్సింది నేను. సో ఆ క్వశ్చన్ కరెక్టే కదా, వాళ్ళు ఇది కాదు, అది వేరే, అదొక యాక్షన్ థ్రిల్లర్ అది. సో అంత ఈ క్వశ్చన్ అందరికీ రావచ్చు, వాళ్ళ పాయింట్లో డబ్బులు పెట్టే వాళ్ళు అడిగే క్వశ్చన్కి వ్యాలిడ్ కదా. సో మన సైడ్ నుంచి మనం ఏం చేయవచ్చు అని చెప్పేసి దాని తర్వాత నేను మెల్లమెల్లగా రాజమౌళి గారి దగ్గర టీంలో జాయిన్ అయ్యి నేర్చుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టి ఆ డైరెక్టర్గా రాజమౌళి గారి దగ్గర నేను వర్క్ చేశాను అని చెప్పిన తర్వాత ట్రీట్మెంట్ వేరేలా ఉంది. అప్పటికి కొంతమంది యాక్టర్ కదా అనేది ఉండింది, కానీ రాజమౌళి గారి శిష్యులు ఎవరు ఇంతవరకు ఇట్టుకోవట్లేదు. ఐ డోంట్ నో దట్. కాకపోతే దాన్ని బ్రేక్ చేయాలి అనుకుంటున్నా నేను. థ్యాంక్ యూ. అయితే మా అశ్విన్ అంతకుముందు ఆకాశవాణి తీసాడండి, అది మంచి మూవీ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రిషబ్ శెట్టితో పెద్ద సినిమా చేస్తున్నాడు. సో మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన శిష్యులు కూడా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, రాజమౌళి గారి శిష్యుడు అంటే ఆయన రేంజ్లో సినిమా తీయాలంటే అది ఆయనలో అయితే తప్ప మనం తీయలేము. సో మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. అంత చాలామంది రెడీగా ఉన్నారు మా టీం. అంటే ఇంకొకటి ఏంటంటే రాజమౌళి గారి దగ్గర ఉన్న శిష్యుల్లో చాలామంది యంగ్స్టర్స్. ఆ యంగ్స్టర్స్ ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు స్టోరీస్ రెడీ చేసుకొని చేయడానికి 1-2 yearsలో యూ విల్ సీ. అందుకనే మీరు ఎక్కువ మంది చూడలేకపోయారు. 1-2 years ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అది పరిస్థితి.